అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య డైరీస్. ఇదైతే ఊరికి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్. టైం అయితే మార్నింగ్ 5 అవుతుంది. అసలు నైట్ పడుకున్నట్టు కూడా అనిపించలేదు. తొందరనే మార్నింగ్ అయిపోయింది. అసలు నైట్ పడుకునే ముందే ఒక అతను ఫోన్ చేసి ఒక విషయం చెప్పిండు. అసలు దానివల్ల రేపు ఎట్లా చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు అనే టెన్షన్తోనే అసలు నిద్ర కూడా పట్టలేదు. అసలు ఒక గంట 2 గంటలు పడుకున్నట్టు కూడా అనిపించలేదు. అంతలో మా డాడీ లేచి లేరు 4 అయితే లేరు అని లేపేసిండు. ఇంకా అటు ఇటు అన్ని పనులు వేసుకెళ్ళకు 5 అయింది. 5 వరకు దుబ్బులైన వచ్చేసిండు. నేను అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పలేదు కదా. ఇక్కడ మేమైతే పెద్దోని వేసుకుంటున్నాము. తెలంగాణలో కర్మాడ్ సైడ్ అయితే పెద్దోడు అంటారు. వేరే ఏరియాలో అసలు ఉంటుందో ఏమంటారో నాకు ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇదైతే మనం పెద్దోడు అనేది మనం చేసుకోము. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళే పూజిస్తారు, వాళ్ళే బొట్టు పెడతారు, అన్నీ వాళ్ళే చేస్తారు. మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు మనం ముట్టుకోము కూడా. వాళ్ళకే తెలుస్తుంది పూజ అనేది. కొంతమంది అయితే దేవుని 2 ఇయర్స్కి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి వేసుకుంటారు. మా ఇంట్లో అయితే మేము 5 ఇయర్స్కి ఒకసారి వేసుకుంటాం. 5 ఇయర్స్ అయిందంటే కంపల్సరీ చేసుకోవాలి. అది మనకు గుర్తుకున్నా లేకపోయినా దేవతనే గుర్తు చేస్తుంది. ఎలా అంటే మనకేమన్నా కళలు రావడము అలాంటివి రావడము జరుగుతాయి. ఇక్కడనైతే కుండలో ఆయన దేవతను పెట్టి బియ్యం పోసి దేవతను పెట్టి కుదిస్తే అది గుట్లో పెడతారు. మనం మళ్ళీ 5 ఇయర్స్ వరకు టచ్ కూడా చేయొద్దు. కొంతమందికి అయితే జస్ట్ ఇట్లా పూజేయడం ఉంటుంది. కొంతమందికి అయితే దుబ్బు గోలవడం అని ఉంటుంది. అది కొంచెం వెరైటీగా ఉంటుంది. అప్పలు అవి ఇవి పెట్టి వేరే ఉంటుంది. అది కూడా ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను చెప్పాను కదా, ఒక పర్సన్ వచ్చి ఒక విషయం చెప్పాడని. అది ఏంటంటే ఇంకో మేక. సో ఇక్కడ మేక కోయడానికి మా చాకలి అయితే వస్తా అని చెప్పిండు. టైం దాకా వస్తా అని చెప్పి నైట్ 11కి అయితే నేను రావట్లేదు, కుదరట్లేదు అని చెప్పిండు. అసలు మాకు ఏం చేయడం కూడా అర్థం కాలేదు. మన మేక అంటే మనం కోసేది కాదు. మన దగ్గర కూడా కత్తులు అవి ఇవి ఏముండే. అసలు మాకు ఏం చేయడం అర్థం కాదు. ఎవ్వరు కొయ్యాలి, ఏం చేయాలి అసలు ఏం మనసు అవ్వట్లేదు. మళ్ళీ ఇది పెద్దోడు అనేది మార్నింగే చేయాలి, 4-5 వరకే చేయాలి. ఇది చేసిందంటే మనం కుదిర్చిందంటే వెంటనే మేక కోసేయాలి, అట్లా ఉంచకూడదు. అసలు మాకేం చేయనో అర్థం కాకుండా నైట్ అంతా. సో టైంకి దుబ్బులైనా పాపం వేరే ఆయనకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేసి రప్పించిండు. అప్పుడు మాకు ఎంతో ఇక ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ మేకకైతే కళ్ళు పోస్తున్నాం. కళ్ళు పోసి చక్కెర నీళ్ళు కూడా పోయాలి. చక్కెర నీళ్ళు పోసి మనం బొట్టు పెట్టి మొక్కాలి. అప్పుడు జడత అనేది ఇస్తుంది. జడత ఇస్తేనే మనం దేవునికి ఆ మేక కొయ్యాలి, లేకపోతే కొయ్యద్దు. జడత ఇచ్చేదాకా అది ఎంతసేపు అయినా, గంట అయినా 2 గంటలైనా మనం అట్నే వెయిట్ చేయాలి. ఇక్కడ మా బావ అయితే మళ్ళీ వాటర్తోనైతే తడుపుతున్నాడు. మేము అందరం మొక్కినాం. తల్లి మమ్మల్ని ఆశీర్వదించాను, మనం అందరం మొక్కాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొక్కాలి. అప్పుతే మంచిగా దడిచిస్తుంది. ఏమైనా తప్పుంటే క్షమించండి, మనం అందరం మొక్కాలి. ఇక్కడ మేమైతే అందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు జడి తీస్తుందా అని. ఫస్ట్ అయితే ఒకసారి ఇచ్చింది, అట్టిగా చెవులు ఊపింది. అట్లా చెవులు ఊపద్దు, బాడీ మొత్తం షేక్ చేయాలి. దీన్ని అంటారు జడి తీయడం అని. అట్లా జడి తీయగానే మనమైతే కోసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే మొత్తం అయిపోయింది. ఇప్పుడు అది ఉంది కదా, చిన్న కుండలో దేవత ఉంటుంది. దేవత చిన్న ఫోటో ఉంటుంది, అందులో బియ్యం ఉంటుంది. ఇట్లా ముగ్గేసుకొని ఇవన్నీ పెట్టాలి. అక్కడ తలకాయ ఉంది, మేక తలకాయ పెట్టి దేవతకు చూపెట్టాలి. దాని మీద డబ్బులు పెట్టాలి. మళ్ళీ ఇంకా ఆయన కుదిర్చిపోయిందంటే మనం అస్సలు ముట్టుకోవద్దు. ఏమన్నా ఫెస్టివల్స్, ఆకాశ పండుగ, హోలీ వచ్చినప్పుడు ఆ 2 సార్లు మనం కోడిని కోసుకోవాలి కంపల్సరీ, ఇయర్లీ 2 టైమ్స్. ఇప్పుడైతే మన పూజ మొత్తం అయిపోయాక మన ఇంటి ముందు అయితే ఇట్లా చిన్నగా గోతిలాగా తవ్వి అందులో కొన్ని అంటే ఎగ్స్, నిమ్మకాయలు అలాంటివి పెట్టాలి. దీన్ని ఏమంటారంటే ఆకిలి దావర అంటారు. కంపల్సరీ పెద్దవన్నీ వేసుకున్నప్పుడు అయితే ఎవరైనా సరే ఇట్లా వేసుకుంటారు. అది ఎందుకో నాకు తెలియదు కానీ కంపల్సరీ అయితే చేసుకోవాలి. సో అంత అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ మటన్ అయితే ఉడుకుతుంది. ఇక్కడ మా చిన్నక్కనైతే మటన్ వండుతుంది. చుట్టాలందరినీ పిలిచినాం. సో మేకను కోస్తున్నాం కాబట్టి చుట్టాలందరినీ అయితే పిలిచినాం. ఇంకా ఎండాకాలం కదా, తొందర ఆకలి వేస్తుందని తొందర అయితే వంట స్టార్ట్ చేసేసినాం. బాగా చుట్టాలు అయితే వచ్చేసారు అందరూ. ఇక్కడ అందరైతే భోజనాలు చేసేస్తున్నారు. లేడీస్కి అయితే థమ్స్ అప్, స్ప్రైట్. ఇక మగవాళ్ళకి ఏముంటుందో మీకు తెలుసు కదా. సో ఫస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.